చేనేతల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం నాయినిపల్లిలో 8.5 కోట్ల వ్యయంతో 23 ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ చేనేత హ్యాండ్లూమ్స్ పార్కు పనులను ప్రకాశం జిల్లా కనిగిరి పీసీపల్లి మండలం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఎమ్మెల్యే కొండయ్య చేనేతలతో భూమి పూజ చేయించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో చేనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నేతన్నలు అడిగిన చేనేత పార్కును నిర్మాణ పనులు ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఎమ్మెల్యే కొండయ్య తెలిపారు. చీరాల చేనేతలు చిరకాల కలైన చేనేత పార్కు నిర్మాణం జరుగుతూ ఉండటంతో నేతన్నలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే కొండయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా అది మీకు తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించి ప్రపంచమంతా సకల కళ్యాణ దాని మీద కర్పూరం ఇంకో 4 వేసి వాటితో తాంబూలం ఎక్కడా లేదు. డ్రోన్ సిటీ మొట్టమొదటి కర్నూలులో పూర్వకల్లో అయితే మన ప్రధానమంత్రి గారు కర్నూలులో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూరులో ఏదైతే టెర్రరిస్టుని చంపాలో చంపి పోరాటం పెడుతున్నాం, విండ్ ఎనర్జీ పెడుతున్నాం. అదే మాదిరిగా ఆవిడల కింద పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి అలాగే జిల్లా ఏఎంసీ చైర్మన్ గారిటువంటి కౌతూరు జనార్దన్ గారిని కూడా వేదిక మీద సాధనగా ఆహ్వానిస్తున్నాము. కనిగిరిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ఎంఈ పార్కుని ఓపెన్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు రమారమి ఒక 80 పైన పార్కుల్ని ఓపెన్ చేసే సందర్భంలో చీరాల్లో ఉన్నటువంటి చేనేత హ్యాండ్లూమ్ పార్క్ని ఈరోజు మా ద్వారా వారిచ్చిన గైడ్లైన్స్ మేరకు ఇక్కడ ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం అయింది. వారు శంకుస్థాపన చేసిన మరుక్షణం ఇక్కడ కూడా మేము కూడా చేసాం. సో మీ అందరికీ తెలుసు, దాదాపుగా 20 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి ల్యాబ్స్ ఇది ఎవరు అప్పటి నుంచి పట్టించుకోలేదని చెబుతున్నారు, నాకు తెలియదు. ఈ రోజున మరి నేను రాకముందు నుంచి కూడా అంతకుముందు కూడా నేను ప్రతిపక్షంలో ఉన్న రోజున ఇంటింటికి తిరిగే రోజున కూడా ఈ మాట ఇచ్చాను. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడున్న కలెక్టర్ గారు మురళీ గారు దీన్ని ఎంఎస్ఎంఈ పార్క్ కింద తీసుకురావడం, ఈరోజు ఈ యొక్క పార్కు శంకుస్థాపన జరిగింది ఇక్కడ. అలాగే నేను వచ్చిన తర్వాత 3 ప్రధానమైన ఘట్టాలని ప్రజలకి చీరాల ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు. అయితే దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే దాదాపు ఒక 200-300 మందికి మాస్టర్ వేవర్స్ కానీ లేదా పెట్టుబడి పెట్టుకొని ఒక ఇండస్ట్రీని పెట్టుకోగలిగినటువంటి పరిస్థితి వస్తే రమారమి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పార్కు ద్వారా 3000 మందికి ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఈ యొక్క చేనేతపురి కాలనీ పక్కన ఉన్నటువంటి రాజు స్వగృహ ఇవన్నీ కూడా ఫిల్ అవుతాయి. ఈ ప్రాంతం అంతా కలకల్లాడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో వారు ప్రతి ఇంటికి
ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయాలన్నటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాడు కాబట్టి దాంట్లో మమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములు చేశారు. మరి గతంలో వారైతే ప్రతి ఇంట్లో ఒక ఐటీ విద్యార్థి ఉండాలని కోరుకున్నారు. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. మరి రెండు వైపులు కూడా చీరాల్లో ఒక పక్క హ్యాండ్లూమ్ పార్క్, మరో పక్కన ఆటోనగర్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అయినట్టుగా కానీ అయితే చాలామందికి ఉపాధి జరుగుతుంది. చాలామంది దీని మీద జీవించడానికి ఆస్కారం ఉంది. దీని ద్వారా ఇంకా ఇదే సరిపోదు, మనకి మరొక ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.